బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ డైరీ నుంచి సింహాచలం దేవస్థానానికి 100 డబ్బాల్లో అధికారులు నెయ్యిని తీసుకువచ్చారు. అయితే ఆలయంలో లడ్డూల తయారీకి అవసరమయ్యే నెయ్యిని దేవాదాయ కమిషనర్ ఆదేశాలతో గుడికి తరలించారు. 15 కేజీల చొప్పున 100 డబ్బాలను అధికారులు తీసుకువచ్చారు. గతంలో సరఫరా చేసిన రైతు డైరీ నెయ్యిని వాడకుండా నిలిపివేశారు. రైతు డైరీ నుంచి వచ్చే నెయ్యిలో నాణ్యతా లోపాలను అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. రైతు డైరీ నెయ్యిని పరీక్షల నిమిత్తం ల్యాబ్స్ కు పంపించిన నేపథ్యంలో నెయ్యి డబ్బాలను పక్కన పెట్టి వాటి స్థానంలో విశాఖ డైరీ నుంచి నెయ్యిని దేవస్థానం రప్పించింది. నెయ్యిని పరిశీలించాక తాత్కాలికంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడబోతున్నట్లుగా దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా 100 డబ్బాలను తీసుకువచ్చినట్లుగా దేవస్థానం ప్రకటించింది. ఇటు విశాఖ డైరీ నుంచి సింహాచలం దేవస్థానానికి 100 డబ్బాల్లో నెయ్యిని అధికారులు తీసుకొచ్చారు. ఆలయంలో లడ్డూల తయారీకి అవసరమయ్యే నెయ్యిని దేవాదాయ కమిషన్ ఆదేశాలతో గుడికి తరలించారు అధికారులు. 15 కేజీల చొప్పున 100 డబ్బాలను అధికారులు తీసుకొచ్చారంటే మొత్తంగా 1500 కేజీల నెయ్యిని అటు తీసుకొచ్చారు. గతంలో సరఫరా చేసిన రైతు డైరీ నెయ్యిని వాడకుండా నిలిపివేశారు. రైతు డైరీ నుంచి వచ్చే నెయ్యిలో నాణ్యతా లోపాలు ఉన్నాయని అధికారులు గుర్తించడం వల్లనే ఇటు రైతు డైరీ నెయ్యిని వాడకుండా వదిలేసినట్టు తెలుస్తోంది. అటు ఈ నెయ్యిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు కూడా పంపించారు. ఈ నేపథ్యంలోనే నెయ్యి డబ్బాలను పక్కన పెట్టేసి వాటి స్థానంలో ఇటు విశాఖ డైరీ నుంచి నెయ్యిని ప్రస్తుతానికి దేవస్థానం రప్పించింది. నెయ్యిని పరిశీలించాక తాత్కాలికంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడబోతున్నట్లుగా దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 100 డబ్బాలను తీసుకువచ్చినట్లుగా దేవస్థానం ప్రకటించింది. సింహాచలం దేవస్థానంలో లడ్డూ తయారీకి వాడే నెయ్యి గురించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు విశాఖ డైరీ నుంచి 100 డబ్బాల నెయ్యిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది అధికారులు. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అటు సింహాచలం దేవస్థానంలో కూడా మాజీ మంత్రి ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పూర్తి స్థాయి తనిఖీలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో అప్పటికే ఇక్కడ రెడీగా ఉన్నటువంటి రైతు డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని అది కొంతవరకు నాణ్యతా లోపాలకు గుర్తించడం వల్ల ఆ నెయ్యిని వాడొద్దని ప్రస్తుతం అయితే నిలుపుదల చేశారు. కానీ ఇక్కడ ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆ భక్తులకు సంబంధించి లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలి కాబట్టి నెయ్యి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. దీనికోసం అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ల ఆదేశంతో ప్రస్తుతం విశాఖ డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని అయితే సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి అధికార సిబ్బంది తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి స్టోర్ దగ్గర ఉన్నాను. మొత్తం ఈ స్టోర్లోనే నెయ్యికి సంబంధించి అదేవిధంగా అటు అన్నదానానికి సంబంధించి ఇతర వస్తువులు పులిహోర తయారీకి సంబంధించి అన్నిటికీ సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ అంతా ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం అయితే అంటే వివాదం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యి చుట్టూ ఆ ప్రసాదాల తయారీ చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒక్కొక్క డబ్బా ఇది విశాఖ డైరీకి సంబంధించింది. అమృత్ గీన్ కౌ గీ అని విశాఖ డైరీ ఆవు నెయ్యికి సంబంధించినటువంటి దీని మీద కాస్ట్ కూడా చూస్తే 9,960 రూపాయలుగా దీని మీద ప్రింట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంచుమించుగా ఒక్కొక్క కిలో వచ్చి 640 రూపాయలు వర్త్ అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు సింహాచలం దేవస్థానానికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి కాస్ట్ 385 రూపాయలు మాత్రమే టెండర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 640 రూపాయలు వాల్యూ, అంటే 600కి పైన వాల్యూ ఉన్నటువంటి ఈ నెయ్యికి సంబంధించి ప్రస్తుతం ఎలా తక్కువ ధరలకి ఇస్తున్నారు, ఇందులో కల్తీ ఉంది, నాణ్యత లోపాలు ఉన్నాయని అటు గంటా శ్రీనివాసరావు చెప్పినటువంటి నేపథ్యంలో సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొత్తము 15 కిలోలకు సంబంధించి 100 డబ్బాలు మొత్తం 1500
కేజీలను అయితే నెయ్యిని ప్రస్తుతం వీళ్ళు తాత్కాలికంగా తీసుకొచ్చారు. దీన్ని కూడా అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్లు పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాతే మేమైతే ప్రస్తుతం తాత్కాలికంగా దీన్ని తీసుకొచ్చాం. తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏ విధమైనటువంటి సూచనలు చేస్తే దాని ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పెట్టినటువంటివి ఇప్పటికే 100 డబ్బాలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. వీటిని ప్రస్తుతానికి లడ్డూ తయారీకి సంబంధించి కొన్నింటినైతే యూజ్ చేస్తున్నారు. మరోపక్క కూడా చూడొచ్చు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఈ స్టాక్ అంతా కూడా రైతు డైరీకి సంబంధించి దీని మీద ఒక లేబుల్ కూడా ఉంది. అంటే అక్కడ ఆ ప్రింట్ చేసినటువంటి లోపల ఈ డబ్బాలకు సంబంధించి ఇవేమి ఓపెన్ చేసి లేవు. అసలు లోపల ఏ విధమైనటువంటి డబ్బాకి సంబంధించినటువంటిది ఉంది, దాని మీద ఏమన్నా ఒకవేళ అంటే వీళ్ళు సీల్ వేసిన తర్వాత ఏమన్నా ఉంటుందా అనేది చూపించే ప్రయత్నం కూడా నేను ఒకసారి చేస్తాను. ఇక్కడ అంటే ఈ దేవస్థానానికి సంబంధించి రైతు డైరీకి సంబంధించినటువంటి నెయ్యి ప్యాకెట్స్ ఇవి, ఈ డబ్బాలు ఇవి. ఈ డబ్బాలకు సంబంధించి నేనైతే ఒక సీల్ ఇక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. కాకపోతే అధికార యంత్రాంగం వీటన్నింటినీ నిలుపుదల చేసింది కాబట్టి నేను ఒకసారి దీన్ని తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా చూస్తే ఇది 15 కేజీలకు సంబంధించినటువంటి ఈ డబ్బా మీద ఇలా రైతు డైరీకి సంబంధించినటువంటి ఒక స్టిక్కర్ అయితే లేబుల్ని దీని మీద అంటించినటువంటిది అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక ముందు నేను చూపించాను విశాఖ డైరీకి సంబంధించినటువంటి దాన్ని. ఇలా వచ్చినటువంటి స్టాక్ మొత్తం కూడా నాణ్యత లోపాలు కొన్ని వరకు గుర్తించాం కాబట్టి ఆ గుర్తించినటువంటి నాణ్యత లోపాలన్నింటినీ ముందు ల్యాబ్కి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఆ తిరుమల లాంటి పెద్ద ఆలయాలకైతే ట్యాంకర్లో వస్తుంటుంది. వీళ్ళకి తక్కువ మోతాదులో అటు ప్రసాదం కానీ వంట అంటే భోజనశాలలో కానీ పులిహోరలు తయారు చేసేటప్పుడు కొంత తక్కువ మొత్తంలో యూజ్ చేస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి 15 కిలోల డబ్బాలను అయితే ప్రస్తుతం వీళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం కనుక చూస్తే ఇక్కడ దీంట్లో ఈ 15 కిలోల డబ్బాల్లో ఒక్కొక్క డబ్బాలో నుంచి కొంత శాంపుల్స్ని కలెక్ట్ చేసి ప్రస్తుతం అయితే ల్యాబ్కి అయితే తరలించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కలిపి వీటిని ఆ టెస్ట్లకు అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ వస్తే, ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వస్తే కనుక రైతు డైరీ సరఫరా చేస్తున్నటువంటి ఈ నెయ్యిలో నాణ్యత ఎంత ఉంది ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతానికి అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ పరిశీలించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకే వచ్చినటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ డైరీకి సంబంధించినటువంటి అయితే సరఫరా అయితే ఉంది. ప్రస్తుతం నేను చూపించాను దాకా దాదాపు 9,960 రూపాయలు 50-60 రూపాయలు మొత్తం ఇక్కడ ప్రింట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే అంటే రైతు డైరీ నుంచి సరఫరా చేసినటువంటి ఈ నెయ్యి కాస్ట్ కనుక ఒకసారి చూస్తే దీని మీద అంటే కనిపించేలాగా ఖచ్చితంగా అనేది ధర అనేది దాన్ని ప్రింట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ కాస్ట్ దీనికి సంబంధించినటువంటి రేట్ అనేది స్పష్టంగా ఎక్కడ కనిపించడం లేదు. ప్రింట్ చేసినటువంటి ఆ ప్లేసెస్లో కేవలం డేట్ మాత్రమే ఉంది. దీని మీద ఉన్నటువంటి ఎంత కాస్ట్ ఉంటుంది, ఇది ఒక్కొక్క కిలో ఎంతకు వస్తుంది అనేది ఆ ధరను మాత్రం దీని మీద ఎక్కడా కూడా వీళ్ళైతే ప్రింట్ చేసినటువంటిది కనిపించడం లేదు. ఖచ్చితంగా ధర అనేది ఏ సరఫరా చేసినా, ఏ కంపెనీ సరఫరా చేసినా కూడా దాని మీద అనేది ధర అనేది మెన్షన్ చేసి ఉండాలి. కాకపోతే 15/5 అంటే మే నెల వరకు కూడా 2025 మే నెల వరకు ఈ నెయ్యి అనేది పనిచేస్తుంది అనేది దీని మీద డబ్బా మీద మెన్షన్ చేశారు. కానీ దీని ధర అయితే దీని మీద అయితే మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు, ప్రింట్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ విశాఖ డైరీకి సంబంధించి ప్రస్తుతం గీకౌ తీసుకొచ్చినటువంటి ప్రతి డబ్బా మీద కాస్ట్ అనేది ఉంది. అంటే ధరల వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఇక్కడ దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ధరల వ్యత్యాసం ఉండడం వల్లనే ప్రస్తుతం అయితే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ప్రస్తుతం నిలుపుదల చేశారు. అంటే ఇప్పటివరకు ఇది నెయ్యిని సీజ్ చేయడం కాదు, వాళ్ళ నెయ్యిని వాళ్ళకి రిటర్న్ ఇస్తాం, ప్రస్తుతానికైతే వాటిని టెస్ట్ల కోసం అనేది పంపించాం కాబట్టి రైతు డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉంచామని చెప్తున్నారు. అయితే దీని మీద అంటే 2 డబ్బాలకి సంబంధించి కొన్ని డిఫరెన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఒకటి కంపెనీ పేరు ఉంది, అదేవిధంగా గీకి సంబంధించినటువంటి ఇది కాకుండా ఎంత నెట్వర్క్ ఎంత ఉంది, అదేవిధంగా ఎప్పటి వరకు ఇది పనిచేస్తుంది, అంటే ఏ సంవత్సరం వరకు దాని ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంది, దాని కాస్ట్ ఎంత ఉంది అనేది ఇక్కడైతే ఖచ్చితంగా ఉంది. నెట్వర్క్ 15 కేజీలు అయితే వాల్యూమ్ 16.5 అంటే 592 లీటర్స్ 40 డిగ్రీస్లో వీళ్ళైతే సెల్సియస్లో చూపిస్తున్నటువంటిది. ప్రతి దాన్ని ఇక్కడైతే పూర్తిగా విశాఖ డైరీకి సంబంధించినటువంటి డబ్బాల మీద మెన్షన్ చేసి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అటు రైతు డైరీ నుంచి వీళ్ళు సరఫరా చేసినటువంటి ఈ గీకి సంబంధించి అన్ని వివరాలను
పూర్తి స్థాయిలో ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాకపోతే ప్యూర్ కౌ ఘీ అని మాత్రము ఒక ఫోటోతో వేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని మాత్రమే దీన్ని ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంటే గంటా శ్రీనివాసరావు వచ్చి పరిశీలించడం, అధికారులందరినీ కూడా దీనికి సంబంధించి అయితే ఒకసారి దీంట్లో అనుమానాలు ఉన్నాయని ఆ నెయ్యిని తీసి టెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దీంట్లో కొంతవరకు అనుమానాలు ఉన్నాయి, దీన్ని పరీక్షలకు పంపించమని చెప్పడం, వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రావడం, వచ్చిన తర్వాత ఆ నెయ్యిని చూసిన తర్వాత అనుమానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో వీళ్ళు వాటికి సంబంధించి ఆ టెస్టులకు అయితే పంపించారు. 600 రూపాయలు పైబడి ఈ ఆవు నెయ్యి అయితే బయట దొరికినా కూడా బల్క్గా కొన్న 600 రూపాయలు పైబడి ఉంటుంది. అట్లాంటిది కేవలం 385 రూపాయలకి ఏ విధంగా సరఫరా చేస్తున్నారు అనేది ప్రస్తుతం అయితే ఉత్పన్నం అవుతున్నటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి రైతు డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని అయితే వాడకుండా నిలుపుదల చేశారు. దాన్ని టెస్టులకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని సపరేట్ చేసి వీళ్ళంతా కూడా ఎన్ని బ్యారెల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి డబ్బాలు ఉన్నాయో ఆ డబ్బాలన్నింటినీ కూడా లెక్క కట్టి వాళ్ళైతే ఒక పక్క నుంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నూనెతో పాటుగా ప్రస్తుతం అటు విశాఖ డైరీకి సంబంధించినటువంటి అమృత్ కౌ ఘీని మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు 100 డబ్బాలు తీసుకొచ్చి ప్రస్తుతం అయితే వాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఒక్క చోటే కాదు, అటు అన్నవరం దేవస్థానంలో కూడా ఇదే విధంగా నాణ్యత లోపించినటువంటి నెయ్యిని యూజ్ చేస్తున్నారు అనేది అక్కడ స్థానికంగా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూడా పరిశీలించి దీన్ని అయితే విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ అది అంటే అన్నవరంలోనూ అదేవిధంగా సింహాచలం దేవస్థానాలకి 2 చోట్లకి ఒకే కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారు అనేది ఇక్కడ తెలిసినటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే సింహాచలం దేవస్థానంలో ఏ విధంగా అయితే నెయ్యిని వాడకుండా నిలుపుదల చేశారో అటు అన్నవరం దేవస్థానంలో కూడా ప్రస్తుతం నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవే కాదు, ఇక్కడికి సరఫరా అవుతున్నటువంటి ఇతర సరుకులు అటు అన్నదానానికి సంబంధించి కానీ పులిహోర కానీ అదేవిధంగా అన్నవరం దేవస్థానంలో అక్కడ ఈ రవ్వతో తయారు చేసినటువంటి ప్రసాదం అందిస్తూ ఉంటారు. అక్కడ రవ్వ కానీ అదేవిధంగా పంచదార కానీ ఇవన్నీ కూడా నాణ్యతా లోపాలు ఉన్నాయని గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా దీన్ని సమూల ప్రక్షాళన చేయాలని ఇప్పటికే దేవాదాయ శాఖ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్నే వేండ్ర తినాదురావు ప్రస్తుతం అయితే ఈవోగా ఇక్కడ కొత్త ఈవోగా ఛార్జ్ తీసుకుని మొత్తం దీనికి సంబంధించినటువంటి అన్నింటినీ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొత్త ఈవో రావడం, దాని తర్వాత దీని తనిఖీలు అనేది ముమ్మరం అవుతున్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల్లో ఈ నెయ్యికి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చే అవకాశం అయితే మరి రిపోర్ట్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అదేవిధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.